హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ మ్యాథ్ కే మేడ్ ఈజీ. మన ఛానల్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి సంబంధించి పాస్ గ్యారంటీ ఇన్ 20 days ప్రోగ్రామ్ చేస్తాం కదా. ఆ ప్రోగ్రాంలో డే 18కి సంబంధించి కెమిస్ట్రీ సబ్జెక్ట్లో కొన్ని 2 మార్క్స్ క్వశ్చన్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని లైక్ చేయండి, మొదటిసారిగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మరింతమందికి వీడియోస్ చేరాలతో షేర్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఆల్కలీ మెటల్స్ ఆర్ నాట్ ఫౌండ్ ఇన్ ఫ్రీ స్టేట్ ఇన్ నేచర్ ఎందుకని అడిగారు. ఆల్కలీ మెటల్స్ ఆర్ హైలీ రియాక్టివ్ ఇన్ నేచర్. హైలీ రియాక్టివ్ కాబట్టి అవి కాంపౌండ్ ఫామ్లోనే ఉంటాయి, ఫ్రీ స్టేట్లో ఉండవు అదనమాట. సో సింపుల్గా ఆల్కలీ మెటల్స్ ఆర్ నాట్ ఫౌండ్ ఇన్ ఫ్రీ స్టేట్ అంటే కనుక సింపుల్గా హైలీ రియాక్టివ్ అని రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే వై జిప్సమ్ ఈజ్ యాడెడ్ టు సిమెంట్. జిప్సమ్ని సిమెంట్కి ఎందుకు కలుపుతారు? టు స్లో డౌన్ ద సెట్టింగ్ ప్రాసెస్ని స్లో డౌన్ చేయడానికి సిమెంట్కి జిప్సమ్ కలుపుతారు. ఎందుకంటే వాటరింగ్ ఇస్తారు కదా, గోడ కట్టిన తర్వాత వాటరింగ్ ఇచ్చినప్పుడు ఆ వాటరింగ్లో తడిచినప్పుడు జిప్సమ్ ఎలా అవుతుందంటే సాఫ్ట్గా అవుతుంది, తర్వాత ఆరిపోయినప్పుడు హార్డ్గా అవుతుంది, దానివల్ల వాల్ స్ట్రాంగ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే బయలాజికల్ ఇంపార్టెన్స్ ఆఫ్ Na+ అండ్ K+. Na+కి ట్రాన్స్మిషన్ ఆఫ్ నరో సిగ్నల్స్ని ట్రాన్స్మిషన్ చేస్తుంది. K+లో కూడా సేమ్ అదే పాయింట్ రాస్తాం, ట్రాన్స్మిషన్ ఆఫ్ నరో సిగ్నల్. అలాగే Na+కి రెగ్యులేట్ ద ఫ్లో ఆఫ్ వాటర్ త్రూ ద సెల్ మెమరైన్ అని రాస్తాం. అదే K+కి అయితే కనుక అక్కడ యాక్టివేటింగ్ ఎంజైమ్స్ అనే మాట రాస్తాం. సో ఇద్దరికి కామన్గా ట్రాన్స్మిషన్ ఆఫ్ నర్వ్ సిగ్నల్స్ అనేది కామన్గా రాస్తాం. అక్కడైతే రెగ్యులేట్ ద ఫ్లో ఆఫ్ వాటర్ త్రూ సెల్ మెమరైన్ అని, ఇక్కడైతే యాక్టివేట్ ఎంజైమ్స్ అని రాస్తాం. బయోలాజికల్ ఇంపార్టెన్స్ ఆఫ్ Mg+ అండ్ K+. Mg+2 Ca+2 తీసుకున్నట్లయితే కాన్సన్ట్రేషన్ ఇన్ యానిమల్ సెల్స్లో ఉంటుంది మెగ్నీషియం+2, అలాగే ప్లాంట్స్లో క్లోరోఫిల్లో కూడా ఉంటుంది. అదే Ca+2 తీసుకుంటే కనుక మస్కులర్ కాంట్రాక్షన్లో యూజ్ అవుతుంది, ఇంటర్ న్యూరోనల్ ట్రాన్స్మిషన్లో కూడా Ca+2 అనేది యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ మనం రైట్ ద యూజెస్ ఆఫ్ మెగ్నీషియం అని అడిగితే మెగ్నీషియం పౌడర్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఫ్లాష్ పౌడర్, బల్బ్స్లో వాడతారు. అలాగే మెగ్నీషియం కార్బనేట్ ఈజ్ ద ఇంగ్రీడియంట్ ఆఫ్ టూత్పేస్ట్లో యూజ్ చేస్తాం. మెగ్నీషియం హైడ్రాక్సైడ్ సస్పెన్షన్ ఇన్ వాటర్ ఈజ్ కాల్డ్ మిల్క్ ఆఫ్ మెగ్నీషియా విచ్ ఈజ్ యూజ్డ్ యాజ్ యాంటాసిడ్గా యూజ్ చేస్తాం అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే కనుక రైట్ ద యూజెస్ ఆఫ్ ఫాలోయింగ్ అని ఇచ్చాం. క్విక్ లైమ్కి సంబంధించిన యూజెస్ అన్నిటికీ కామన్గా రెండేసి చెప్పాం. మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ సిమెంట్, అలాగే ప్యూరిఫికేషన్ ఆఫ్ షుగర్లో కూడా క్విక్ లైమ్ని యూజ్ చేస్తాం. రెండేసి ఈజీగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని బోన్ ఫ్రాక్చర్లో యూజ్ చేస్తాం, అలాగే స్టాట్యూస్ తయారు చేయడంలో కూడా యూజ్ చేస్తాం. అలాగే నెక్స్ట్ కాస్టిక్ సోడా, అయితే ఇక్కడ దీన్ని మనం బిల్డింగ్ ఇండస్ట్రీలో కూడా వాడతారని చెప్పొచ్చు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని. నెక్స్ట్ కాస్టిక్ సోడాలో సోప్ అండ్ పేపర్ మ్యానుఫ్యాక్చరింగ్లో యూస్ చేస్తాం, పెట్రోలింగ్ రిఫైనింగ్లో కూడా యూస్ చేస్తాం. నెక్స్ట్ సోడియం కార్బనేట్, దాన్ని మనం వాషింగ్ సోడా అని అంటాం. వాషింగ్ సోడాని లాండ్రీలో యూస్ చేస్తాము. అలాగే రిమూవింగ్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్ యొక్క హార్డ్నెస్ రిమూవ్ చేయడానికి కూడా యూస్ చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ డిఫైన్ అండ్ గివ్ ఎగ్జాంపుల్ ఫర్ హోమోజీనియస్ అండ్ హెట్రోజీనియస్ ఈక్విలిబ్రియం. హోమోజీనియస్ ఈక్విలిబ్రియం అంటే రియాక్టెంట్ అండ్ ప్రొడక్ట్స్ ఆర్ ఇన్ సేమ్ స్టేట్లో ఉండాలి, రియాక్టెంట్స్ ప్రొడక్ట్స్ కూడా. అదే హెట్రోజీనియస్ ఈక్విలిబ్రియం అయితే రియాక్టెంట్స్ అండ్ ప్రొడక్ట్స్ ఆర్ ఇన్ డిఫరెంట్ ఫేజ్లో ఉండాలి. అయితే ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే అక్కడ H2+I2 gives rise to 2HI, బ్రాకెట్లో G అనేది మెన్షన్ చేయాలి. రియాక్టెంట్స్ గ్యాస్ స్టేట్లో ఉన్నాయి, ప్రొడక్ట్స్ కూడా గ్యాస్ స్టేట్లోనే ఉన్నాయి, ఆల్ ఆర్ ఇన్ గ్యాస్ స్టేట్. అదే కనుక హెట్రోజీనియస్ ఈక్విలిబ్రియం తీసుకున్నట్లయితే కాల్షియం కార్బనేట్ అనేది సాలిడ్, కాల్షియం ఆక్సైడ్ సాలిడ్, కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్, ఈ 3 డిఫరెంట్ స్టేట్స్లో ఉన్నాయి కాబట్టి అది హెట్రోజీనియస్ ఈక్విలిబ్రియం అవుతుంది. మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మన వీడియోస్ ఎంతోమందికి ఉపయోగపడాలంటే బాగా షేర్ చేస్తారనుకుంటున్నాను.